హాయ్ అండి, వెల్కమ్ టు రాధి ఛానల్. స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు ఒక చిన్న కథ చెప్తున్నాను, వినండి. కథ పేరు ముందు జాగ్రత్త. మనం ఏదైనా ఒక పని చేసే ముందు కొంచెం ఆలోచించి చేయాలి అంటారు. అలానే కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలి అంటారు కదా పెద్దవాళ్ళు. అది చూద్దాం ఇప్పుడు. ఎందుకు అలా అన్నారో విందాం. ఒక అడవిలో చాలా కుందేళ్ళు ఉండేవండి. అవన్నీ పక్కనే ఉన్న మరో అడవికి బయలుదేరాయి. కొంత దూరం వెళ్ళేసరికి దారిలో ఒక నీటి కాలువ ఎదురైంది. వీటికి ఈత రాదు కదా, కుందేళ్ళకి ఈత రాదు కదా. కాలువ చుట్టూ తిరిగి వెళ్తే కానీ అవతలి ఒడ్డుకు చేరుకోలేవన్నమాట. చేసేదేమీ లేక కుందేళ్ళన్నీ కాలువ చుట్టూ ఉన్న గట్టుపై నడక ప్రారంభించాయి. ఆ గుంపులో ఓ తుంటరి కుందేలు ఉంది. దానికి ఆ కాలువలో ఈదుతున్న ఒక పెద్ద బాతు కనిపించింది. ఏదో ఆలోచన వచ్చిన దానిలాగా, మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అంది ఆ కుందేలు. ఎలాంటి ఆకతాయి పనులు చేయకుండా బుద్ధిగా మాతో వచ్చేసేయి అనంది ఒక ముసలి కుందేలు. ఎందుకంది? దాని సంగతి తెలుసు అనమాట ఆల్రెడీ కుందేలుకి. ఇదేదో కొంచెం తుంటరిది, ఇదేదో ఆటకాయతనంగా ఉంటుంది, ఆకతాయి పనులన్నీ చేసిద్ది, దీన్ని వదిలేస్తే అని చెప్పి నువ్వు అట్లాంటి ఏం పనులు చేయకు, వచ్చేసే మాతో అని చెప్పేసింది. అయినా వినల. మందలించింది ఆ ముసలి కుందేలు. అయినా వినల. మీరు వెళ్ళండి, నేను వస్తాను కదా అని చెప్పేసి అంది. ఇంకా దాని మాటల్ని పట్టించుకునేది చేసేది ఏమీ లేక మిగతా కుందేళ్ళన్నీ వెళ్ళిపోయాయి. ఓయ్ బాతుమామా, నిన్నే, నువ్వు చాలా అందంగా ఉన్నావోయ్, నీటిలో భలేగా ఈదుతున్నావే అని కాలువ మధ్యలో ఉన్న బాతుకు వినిపించేలా అంది కుందేలు. నిజంగానా? అంత అందంగా ఉన్నానా అని ఆ మాటలకు మురిసిపోయిన బాతు ఒడ్డుకు వచ్చేసింది. ఈ రోజు నుంచి మనం స్నేహితులం, నీకు ఏ సహాయం కావాలన్నా నాతో చెప్పు అని బాతు అంది. అయితే నేను ఈ కాలువ దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళాలి, చుట్టూ తిరిగి వెళ్దామంటే కాలు నొప్పులాయే, మరి ఇప్పుడు ఎట్లా? నువ్వు నాకు సహాయం చేస్తావు కదూ అని అడిగింది కుందేలు బాతుని. చెప్పు మిత్రమా, ఈ రోజు నుంచి మనం స్నేహితులం అన్నాను కదా, చెప్పు, నేనేం సహాయం చేయాలో చేస్తాను అని అంది బాతు. అప్పుడు కుందేలు ఏమంది? మరి నీ వీపు మీద నన్ను కూర్చోబెట్టుకొని అవతలికి తీసుకెళ్తావా అని కుందేలు అడిగింది. ఓ, అదెంత పని? కుందేలును వీపుపై ఎక్కించుకుంది బాతు. మా వాళ్ళందరికంటే నేనే ముందుగా అవతలి ఒడ్డుకు చేరుకుంటాను, నా తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తాను అని లోపల అనుకుంది కుందేలు. ఈదుతున్న బాతుకి నీటి మధ్యలో ఓ పెద్ద కప్ప ఎదురైంది. అది చెంగుమని ఎగిరి బాతుపైకి దూకింది. కంగారు పడ్డ బాతు తన వీపుపై ఉన్న కుందేలు ఉన్నదన్న సంగతే మర్చిపోయి రెక్కల్ని టపటపా ఆడించేసింది. ఇంకా పట్టు తప్పిన కుందేలు నీటిలో పడిపోయింది. బాతు దీన్ని పట్టించుకోకుండా తుర్రున పారిపోయింది. రక్షించండి, రక్షించండి అని కుందేలు ఎంత అరిచినా ప్రయోజనం లేకపోయింది. నీటిలో మునుగుతూ తేలుతూ కష్టపడి ఎలాగో అవతలి ఒడ్డుకు చేరింది. కాసేపటికి మిగతా కుందేళ్ళన్నీ వచ్చి ఆయాసపడుతూ కాలువ ఒడ్డున పడున ఈ ఆకతాయి కుందేల్ని చూశాయి. ఏమైంది అని అన్నీ అడిగాయి. మీకంటే ముందుగా యువతల ఒడ్డుకు వచ్చి ఆశ్చర్యపరుద్దామని అనుకున్నాను, అందుకని
ఆ బాతు సహాయం తీసుకున్నాను, కానీ అది నన్ను నీటి మధ్యలో పడేసింది అని నీరసంగా చెప్పింది. ఏ పనైనా చేసే ముందు కాసేపు ఆలోచించి మొదలు పెట్టాలి. లాభ నష్టాలేంటో అంచనా వేసుకోవాలి. పెద్దలు చెప్పింది వినకుండా ఆకతాయిగా నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో ఇలానే అవుతుంది అని ముసిలి కుందేలు బాగా చివాట్లు పెట్టింది. ఆ రోజు నుంచి ఏం పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి చేయడం మొదలుపెట్టింది ఆ కుందేలు. అంతేకాకుండా తను సందేహంగా ఉన్నప్పుడు ఆ ముసలి కుందేలును లేదా తనకన్నా పెద్ద కుందేలును లేదంటే తన తోటి కుందేలు ఎవరో ఒకరిని సలహా తీసుకునేది. అవి చెప్పిన సలహాలు మంచిగా సబబుగా అనిపిస్తే వాటిని పాటించేది. సో ఈరోజు కథ ముందు జాగ్రత్త అయిపోయింది. విన్నారు కదా పిల్లలు? ఎలా ఉంది కదా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఉంటాం. బాయ్ బాయ్.